యాజ్ అ జర్నలిస్ట్ ఐ షుడ్ నాట్ బి ఆస్కింగ్ యూ దిస్ క్వశ్చన్, బట్ యాజ్ అ ఉమెన్ ఐ వాంట్ టు ఆస్క్ యూ. అంటే నార్మల్గా ఇలాంటి క్వశ్చన్స్ అబ్బాయిలని అయితే అడగరు. అంటే ఇంటిమేట్ సీన్స్లో నటించినప్పుడు మీకు ఎలా అనిపించింది, లేకపోతే కిస్సింగ్ సీన్స్ ఆర్ వాట్ ఎవర్ సీన్స్ ఆన్ బెడ్ సీన్స్ ఆల్. బట్ అమ్మాయిల్ని అడిగినప్పుడు అది అంటే ఐ డోంట్ నో వై దిస్ క్వశ్చన్ ప్రాప్స్ అప్. యాజ్ అ జర్నలిస్ట్ ఐ షుడెంట్ బి ఆస్కింగ్ యూ దిస్ క్వశ్చన్, బట్ I want to ask you, just to ask you about, you came from a background where సినిమాలు అంటే తెలీదు, సినిమా బ్యాక్గ్రౌండ్ కాదు, ఎవ్వరు ఇంట్లో సినిమా వాళ్ళు లేరు, ఒక ప్యాషన్తో ఒక డ్రీమ్తో నటిని కావాలని అనుకుంటూ వచ్చారు. చాలామంది ఇలా చేయకూడదు అలా చేయకూడదు అన్నారు, అయినా కూడా యూ కేమ్ ఫార్వర్డ్. సో అందుకని అడుగుతున్నాను, అలాంటి పరిస్థితుల నుంచి ఒక ఆర్థోడాక్స్ కన్వెన్షనల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయివి, వాజ్ ఇట్ ఈజీ అని. దట్ ఈస్ my way of asking, not to put you in a corner, so that was not my intention at all. So I want to know that, ante amma nanna intlo kutumbam chuttalu pakkalu, you come from that family, so how did you feel? That's intimate scene gurinche kada meer. Yes. So when I first took it up kada, I discussed it with my mummy to. First you answer me, did you feel bad that I asked you that question? No, not at all, okay. not at all. ఎందుకంటే మీరు ఇంత బాగా అడిగారు, ఎంత పద్ధతిగా అడిగారు కదా, అంటే మీరు ఏ యాంగిల్లోని ఏదో ఒక లెట్ మీ పుల్ సంథింగ్ అవుట్ అన్నట్టు మీరు అడగలేదు. మీరు ఆ క్యూరియాసిటీ నాకు తెలుస్తుంది వాట్ అన్నది. ఐ కంప్లీట్లీ రెస్పెక్ట్ యువర్ క్వశ్చన్. సో నేను ఫస్ట్ మా అమ్మగారితోనే డిస్కస్ చేశాను, అమ్మ ఇది సీను కానీ క్యారెక్టర్ చాలా బాగుంది, మంచి టీము, నాకు చేయాలని ఉంది, కానీ ఇది అంటేనేమో పక్కా ఉండాలంటావా అన్నారు. నేను ఆల్రెడీ అడిగాను, ఉండాలి అన్నారు. నువ్వు చేయగలవా అన్నారు. చేస్తేనే తెలుస్తుంది చేయగలను లేదు అని. బట్ దిస్ హెస్ బికమ్ వెరీ నార్మల్ ఇప్పుడు, ఇన్ ఆర్డర్ టు షో ఇంటిమెసీ ఇది అది, అండ్ దిస్ క్యారెక్టర్ రిక్వైర్స్ ఇట్. అంటే మా అమ్మ అన్నారు, చాందిని చూడు, యూఆర్ అ ప్రొఫెషనల్ యాక్టర్, నాకు నువ్వు బయట ఎలా ఉంటావు నాకు తెలుసు, ఆన్ స్క్రీన్ దట్స్ యువర్ క్యారెక్టర్, ఓకే. సో నువ్వు ఒక క్యారెక్టర్లో నువ్వు అబ్బాయిని ముట్టుకోకుండా ఉంటావు అంటే ఇంకో క్యారెక్టర్లోని ఇలా ఉంటావు. అండ్ ఇఫ్ యూ ఆర్ అ ప్రొఫెషనల్ యాక్ట్రెస్ అండ్ యూ ఆర్ సమ్వన్ హూ ఇస్ గుడ్ అట్ వాట్ యూ డూ, యూ షుడ్ బి ఏబుల్ టు పుల్ ఇట్ ఆఫ్. చూసుకొని ఇష్టం అన్నారు. ఆ ఫ్రీడమ్ నాకు వచ్చింది ఏ యాంగిల్. తర్వాత యాక్చువల్లీ బయటకు వచ్చిన తర్వాత రిలేటివ్స్, ఫ్రెండ్స్, అది ఐ కాంట్ బిలీవ్ యూ డిడ్ దిస్, నేను ఇమాజిన్ చేసుకో అలాంటివి వచ్చే పీపుల్ హూ ఫాలోడ్ మీ సెడ్ ఆల్ దిస్ అండ్ ఆల్. బట్ అల్టిమేట్లీ I'm an actor and I want to be able to do characters that are different from each other. లేదు నేను ఇక్కడ గీత గీసేసుకుంటే అంటే నాది ఇంతే నా స్తోమత, ఇది చేయలేనా నేను అని. సో why not? Why I don't think it's wrong to do a bold character because స్క్రీన్ మీద అన్ని కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఇప్పుడు అబ్బాయి చేసినప్పుడు మీరు జడ్జ్ చేయలేనప్పుడు అమ్మాయి చేసేటప్పుడు ఎందుకు జడ్జ్ చేస్తున్నారు కదా. ఇప్పుడు మనం ఈ రోజు దీని గురించి మాట్లాడుకుంటున్నాం చాందిని. దే వర్ డేస్ వెన్ స్మితా పాటిల్, షబానా ఆజ్మీ, ఆ రోజుల్లో అంటే 30-40 ఏళ్ల క్రితం రాజ్ కపూర్ గారి సినిమాల్లో రిక్వైర్మెంట్ ఉండేది ఆ పర్టికులర్ క్యారెక్టర్కి, ఆ అమ్మాయికి, అండ్ షీ డిడ్ ఇట్. నిరీక్షణ లాంటి సినిమాలో అర్చన గారు వితౌట్ బ్లౌజ్ షీ యాక్టెడ్, మీకు గుర్తుందో లేదో. సో అంటే ఆ పర్టికులర్ క్యారెక్టర్ డిమాండ్ చేసినప్పుడు ఖచ్చితంగా యూఆర్ అన్ యాక్టర్ యాజ్ యు సెడ్. యా, ఇప్పుడు అంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క లిమిట్స్ ఉంటాయి. ఇప్పుడు ఇఫ్ సమ్మన్ వాంట్స్ టు డూ ఇట్ దే షుడ్ంట్ బి షేమ్డ్, నాట్ జస్ట్ షేమ్డ్. క్యారెక్టర్ అసాసినేట్ చేయకూడదు అంటే బై కపుల్ ఆఫ్ పీపుల్. లైక్ ఇప్పుడు ఎస్పెషలీ కలర్ ఫోటో వచ్చిన తర్వాత అసలు చాందిని మస్తీస్లోని చేస్తే నమ్మరు. అమ్మాయి ఎలాంటిదో మీకు తెలుస్తుంది. ఎలాంటిదాన్ని నేను, ఎలాంటిదాన్ని, వాట్ యు ఆర్ సీయింగ్ మీ ప్లే అ క్యారెక్టర్ అండ్ యూఆర్ జడ్జింగ్ మీ. అయితే అది చేయకుండా నేను కలర్ ఫోటో ఒకటే చేస్తే నేను కలర్ ఫోటో అంతే అలాగే ఉంటానా? మీకు ఎలా తెలుసు? నన్ను బయట చూసారా, నాతో మాట్లాడారా, నన్ను కలిసారా? ఎలా చేస్తారు? ఒక క్యారెక్టర్ని చూసి మీరు జడ్జ్ చేస్తారు. మరి ఇలా అయితే విలన్ చేసే యాక్టర్స్ అందరూ విలన్సేనా బయట? ఇప్పుడు ఏదో బీట్రే చేసిన క్యారెక్టర్ ఉంటాయి, ఇప్పుడు కట్టప్ప అనుకోండి, ఆయన బయట అలాగా కాదు కదా. సో వై ఆర్ యూ క్యారెక్టర్ అసాసినేటింగ్ ఆర్ స్లట్ షేమింగ్ వెన్ ఇట్ కమ్స్ టు విమెన్? అది తప్పు. అంటే బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే మేమేదో ఒక క్యారెక్టర్ చేద్దాం అనుకుంటాం, డిఫరెంట్గా ఏదైనా చేద్దాం అనుకుంటాం, కెన్ ఐ డూ ఇట్ అని మా మైండ్లో వేరే రన్ అవుద్ది. సో పక్కన వీ హ్యావ్ టు టాక్ టు అవర్ ఫ్రెండ్స్, అవర్ ఫ్యామిలీ అండ్ ఆల్. అండ్ ఇంకో పక్కన వెన్ యూఆర్ క్యారెక్టర్ అసాసినేటింగ్ లైక్ దట్, మా ఫ్యామిలీ ఇంకా ఎలా ఉంటుందంటే వాళ్ళు ఇంకా ఇలా కెలుకుతున్నట్టు ఉంటుంది. సో బయట నేను ఎంత మంచిదాన్ని ఎంత చెడ్డదాన్ని పక్కన పెడితే ఒక స్క్రీన్ మీద చూసి ఆ క్యారెక్టర్ బట్టి బయట జడ్జ్ చేయడం అన్నది ఐ డోంట్ థింక్ ఇట్స్ రైట్. ఎస్పెషలీ అది ఎక్కువ అమ్మాయిలకు అవుతుంది ఇది.